సినీ నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు నమోదైంది. తాడిపత్రి మహిళలను కించపరిచేలా ఆమె మాట్లాడారని ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. కమలమ్మ ఫిర్యాదు మేరకు మాధవీలతపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారింది. డిసెంబర్ 31 వేడుకలను పురస్కరించుకుని తాడిపత్రిలోని జేసీ పార్క్ లో మహిళలకు మాత్రమే అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపై మాధవీలత చేసిన కామెంట్స్ ఇరువురి మధ్య వివాదంగా మారింది. జేసీ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన ఆయనపై మాధవీలత కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మాధవీలతపై కూడా తాడిపత్రిలో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. సినీ నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు నమోదైంది. తాడిపత్రిలో మహిళలను కించపరిచేలా ఆమె మాట్లాడారని ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. కమలమ్మ ఫిర్యాదు మేరకు మాధవీలతపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారింది. డిసెంబర్ 31 వేడుకలను పురస్కరించుకుని తాడిపత్రిలోని జేసీ పార్క్ లో మహిళలకు మాత్రమే అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపై మాధవీలత చేసిన కామెంట్స్ ఇరువురి మధ్య వివాదంగా మారింది. ఇక జేసీ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా ఆయనపై మాధవీలత కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మాధవీలతపై కూడా తాడిపత్రిలో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. శివ, సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవీలతపై తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదము, అలాగే పంచాయతీ ప్రస్తుతం మళ్ళా ఇప్పుడు తెరపైకి వచ్చినట్లు కూడా కనిపిస్తోంది. ఎందుకంటే వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదానికి ఫస్ట్ అయితే రాజకీయ రంగు, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రంగు కూడా పులుముకుంది. ఎందుకంటే సినీ వర్గాలు కూడా స్పందించాలని మాధవీలత గతంలోనే ఆరోపణలు చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి నటి మాధవీలతకు క్షమాపణలు అప్పట్లో చెప్పారు. అయినప్పటికీ కూడా మాధవీలత ఇది ఈ ఇష్యూను వదిలే ప్రసక్తే లేదు, ఈయన చాలా తప్పు చేశారు, అంటే ఆడవాళ్ళని కించపరిచే విధంగా అని చెప్పేసి మాధవీలత కూడా చాలా తీవ్రంగానే ఆమె ఆరోపణలు చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెందిన నటి మాధవీలత న్యాయ పోరాటానికి కూడా దిగారు. ఈ క్రమంలోనే మాధవీలత సైబరాబాద్ కమిషనరేట్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి పైన ఆమె కంప్లైంట్ చేసింది. గతంలో తనను అసభ్య పదజాలంతో దూషించి తన పరువుకు భంగం కలిగించిన జేసీ ప్రభాకర్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె ఆ కంప్లైంట్ లో కూడా ఆమె పేర్కొనింది. మరోవైపు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మాధవీలత ఫిర్యాదు చేసింది ఈ ఇష్యూలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన. అంతేకాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేసింది. అంటే మాధవీలత తన పైన, అంటే ఒక వ్యభిచారిగా ప్రాస్టిట్యూట్ గా నన్ను జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆమె న్యాయ పోరాటం జేసీ ప్రభాకర్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని కూడా ఆమె తన చర్యలతో చూపిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇలాంటి తరుణంలో మాధవీలత పైన తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిన్ననే తాడిపత్రి మహిళలను కించపరిచేలా మాట్లాడారని మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ మాధవీలత పైన పోలీసులకు కంప్లైంట్ చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి పైన మాధవీలత వరుస ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మా అసోసియేషన్ అలాగే ఫిల్మ్ ఛాంబర్ లో మాధవీలత ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు దానికి కౌంటర్ గా ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఇక్కడ కంప్లైంట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కమలమ్మ, అంటే మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచర గణంలో కూడా ఉంది. ఆమె తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని మాధవీలత సైబరాబాద్ కమిషనరేట్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ కంప్లైంట్ కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే దానికి కౌంటర్ గా ఫిర్యాదు చేయాలనే నేపథ్యంలోనే మాధవీలతను కూడా కేసులో ఇరికించాలనే నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు మాధవీలత పైన
కంప్లైంట్ కూడా చేసినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే తాడిపత్రిలోని జేసీ పార్క్ లో డిసెంబర్ 31వ తేదీన న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేకంగా. అయితే ఈ వేడుకలకు మహిళను వెళ్లొద్దని, వారి రక్షణకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటూ కూడా మాధవీలత అప్పట్లో వీడియోను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా స్పందిస్తూ మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేశారని మాధవీలత ఆరోపిస్తున్నారు. అయితే మాధవీలతపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా కౌన్సిలర్లు పోలీసులకు తాడిపత్రిలో ఫిర్యాదు చేసినారు. జేసీ చేసిన వ్యాఖ్యలపై మాధవీలత, బీజేపీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరును కూడా తప్పుపట్టారు. ఎగ్జాక్ట్లీ సాయి ప్రసాద్, గతంలోనే జేసీ చేసిన వ్యాఖ్యలకి బీజేపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మాధవీలత మీద కేసు నమోదు కావడం, ఇదంతా కూడా కూటమి పార్టీల మధ్య కొంత చిచ్చురేపుతుంది అనుకోవాలి ఈ వ్యవహారం. అవును, ఖచ్చితంగా అనుకోవచ్చు శివ. ఎందుకంటే మాధవీలత బీజేపీ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎందుకంటే ఆమె బీజేపీ నేతగా కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక బీజేపీకి సంబంధించిన నేత గాని కార్యకర్తగా కావచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కుమారుడు కూడా ఇప్పుడు జేసీ అస్మిత్ కుమార్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక బీజేపీ నేత ఒక తెలుగుదేశం పార్టీ నేత పైన కంప్లైంట్ ఇవ్వడం కూడా, గతంలో కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె న్యాయ పోరాటానికి కూడా దిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాధవీలత పైన కూడా కేసు నమోదు కావడం, ఇప్పుడు బిఎన్ఎస్ 353 సెక్షన్ 1 రెడ్ విత్ బి సెక్షన్ కింద పోలీసులు, తాడిపత్రి పోలీసులు మాధవీలత పైన కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు కమలమ్మ ఇచ్చిన ఆరోపణల ఫిర్యాదు పైన కూడా. అయితే వీరిద్దరి మధ్య పైన కూటమి మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండింటి పైన సర్ది చెప్పాలి. ఒకవేళ బీజేపీ నేతలు ఏదైనా తప్పు చేసి తెలుగుదేశం పార్టీ నేతలు సర్దుకొనుకోవాలి, తెలుగుదేశం పార్టీ నేతలు ఏదైనా చర్యలకు పాల్పడితే బీజేపీ నేతలు సర్దుకొనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి ఈ రెండు చర్యలు కూడా ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడానికి కారణంగా కూడా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు పెద్దలు, బీజేపీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఇరువురు పైన, ఇటు ఈమె తెలుగుదేశం పార్టీ పైన బీజేపీ నేత మాధవీలత కేసు పెట్టడం, అలాగే బీజేపీ నేత మాధవీలత పైన తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ నేతలు కేసులు పెట్టడం, ఇవన్నీ చూసుకుంటే ఇద్దరి మధ్య సమన్వయం కుదిరినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. కుదరలేనట్లు. అయితే సాయి ప్రసాద్, ఎందుకు అటు బీజేపీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, ఎవరు కూడా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. అటు మాధవీలత కేసులు పెడుతూ పోతున్నారు, ఇటు ఫిల్మ్ ఛాంబర్ లో కూడా కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసినటువంటి పరిస్థితి. అటు ఇప్పుడు ప్రస్తుతం జేసీ కూడా రంగంలో కేసులు పెడుతున్నారు. ఇది ఏకంగా రెండు పార్టీల మధ్య కొంత గ్యాప్ తీసుకొచ్చే సిచ్యువేషన్ మారిపోతున్న నేపథ్యంలో ఎవరు ఎందుకు ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోవట్లేదు అనుకోవాలి? అవును, అంటే ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడమే ఈ కారణంగా తెలుస్తోంది ఇప్పుడు శివ. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తున్నా కూడా కూటమి ప్రభుత్వం మూడు, జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ, ఈ ముగ్గురి మధ్య అధికారం వచ్చిన తర్వాత, అధికారం రానంత వరకు ఎలక్షన్ల వరకు బాగా కలిసి పనిచేశారు తప్ప, అధికారం వచ్చిన తర్వాత గానీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ నేతలకు, జనసేన పార్టీ నేతలకు ఇంటర్నల్ గా సమన్వయం కుదరలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఇష్యూ, మాధవీలత ఇష్యూనే తీసుకుంటే ఎవరొకరు పెద్దలు ఒక ఇనిషియేట్ తీసుకొని ఈ సమస్యను అక్కడితో పులి స్టాప్ పెట్టించాల్సింది. మాధవీలతతోనే కేసు పెట్టనివ్వకుండా అప్పటికే పులి స్టాప్ పెట్టించాల్సింది. ఎందుకంటే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పారు. అరే, నేను ఏదో ఆవేశంలో ఆమె పైన అనుచిత వ్యాఖ్యలు చేశాను అని క్షమాపణలు కూడా మాధవీలతకు కోరడం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి. అయినా కూడా మాధవీలత అంతటితో ఆగుకోకుండా ఆర్గ్యుమెంట్ గా ఆమె ముందుకు వెళ్లడం చూస్తుంటే ఇద్దరి మధ్య సమన్వయం కుదరలేదనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పెద్దలు, అంటే బీజేపీ పెద్దలు కానివ్వండి, తెలుగుదేశం పెద్దలు కానివ్వండి, పెద్ద పై స్థాయిలో వారు రంగంలోకి దిగి ఈ సమస్యను సద్దు మణిగిస్తే తప్ప ముగ్గురి మధ్య, అంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మధ్య సమన్వయం కుదిరిందా లేదా, ఇద్దరి మధ్య ఎలా పొసిగింది అని చెప్పేసి కలిసి పని చేసుకుంటున్నారు అనేది మనకు తేలే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే పెద్దలు రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడు మనకు కనిపిస్తోంది శివ. ఓకే, థ్యాంక్ యూ.